ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సందేశంలో నుండి నీ ఎదుట మూయబడిన తలుపు దేని చూపిస్తుంది అనేటువంటి ఒక గొప్ప సంగతిని మీతో నేను మాట్లాడాలని కోరుతున్నా. మీ ఎదుట మూయబడినటువంటి తలుపు. అనేక సందర్భాల్లో దేవుని బిడ్డల జీవితాలలో ఏదో ఒక తలుపు మూయబడి ఉంటుంది. అది ఆరోగ్యము కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, ప్రేమిడ వాళ్ళ, లేకపోతే మరి ఒక సమస్య ఏదైనా కావచ్చు, ఉద్యోగం అనే తలుపు మూయబడి ఉండవచ్చు, లేకపోతే వ్యాపారం అనే తలుపు మూయబడి ఉండొచ్చు, వివాహం అనేటువంటి తలుపు మూయబడి ఉండొచ్చు. అయితే ఈ మూయబడిన తలుపు ఏం సందేశం ఇస్తుంది? ఆ సంగతి ఈరోజు మీతో నేను మాట్లాడాలని ప్రభు పేరుతో కోరుతున్నాను. మూయబడినటువంటి ప్రతి తలుపు కూడా దేవుని బిడ్డలకు ఒక శుభవార్త అందిస్తుంది. ప్రేమైన వాళ్ళారా, ఈరోజు ఒక దూర ప్రాంతం నుంచి నా దగ్గరికి ప్రార్థనకు వచ్చారండి దేవుని బిడ్డలు. ఒక అన్న, ఒక చెల్లి రావడం జరిగింది. సో బహుగా దుఃఖాక్రాంతులై వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు చెప్పంటారా? వారు ఎవరికో పూచి ఇచ్చారు, అంటే అప్పు నిమిత్తమైన పూచి ఇచ్చారు. ఆ పూచిలో వారి ఆస్తే మోసగించారు. ఈ కార్యం నేను చెప్పకముందు దేవుని బిడ్డలందరికీ ఒక హెచ్చరిక: ఎప్పుడు కూడా పూచి ఇవ్వకూడదండి. సామెతల గ్రంథంలో రాయబడింది, దేవుని బిడ్డలు పూచి ఇవ్వకూడదు. సో ప్లీజ్ రిమెంబర్, ఎంత తెలిసిన వాళ్ళైనా పూచి నువ్వు ఇవ్వాలి అనుకుంటే ఇక మళ్ళీ రాదు అనుకుంటేనే ఇవ్వాలి, అదర్వైజ్ మనం ఇవ్వకూడదండి అకార్డింగ్ టు బైబుల్. సో వీళ్ళు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. అంటే ఇక ఏ ఆధారము లేదు వారి జీవితంలో, తిరిగి వారు పోగొట్టుకున్నది పొందేదానికి ఆధారం ఏమాత్రము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అది చెబుతుంటే నా చెవిలో ఒక స్వరం వినిపిస్తూ ఉంది, వీరి ఎదుట తలుపు తెరవబడతా ఉంది అని, వీరి ఎదుట తలుపు తెరవబడుతుంది అని. ఎందుకు మన జీవితాల్లో తలుపులు మూయబడతాయి? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తాం. యెహోషువ 6:1. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. చూడండి, యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూయబడింది. ప్రైజ్ ది లార్డ్. అయితే వచన ప్రారంభంలో ఒక చక్కటి మాట ఉందండి, ఆ కాలమున. చాలా జాగ్రత్త. ఎప్పుడు గట్టిగా మూయబడిందంట? ఆ కాలమున, కానీ అన్ని కాలములందు కాదు. ప్రతి దేవుని బిడ్డ ఈ సత్యం తెలుసుకోవాలి. నీ ఎదుట ఒక ఆశీర్వాదపు తలుపు మూయబడిందా? అది కొంతకాలమే అండి, అంతకాలము కాదు. అందుకే యెహోషువ 6:1లో ఆ కాలమున అనేటువంటి మాట చూస్తాం. అయితే ఆ కాలం అయిపోయిన తరువాత యెరికో పట్టణాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. నీ ఎదుట మూయబడినటువంటి తలుపు, ఒక ఆశీర్వాదపు తలుపు, ఆ కాలమే, కొంతకాలమే, అంతకాలము కాదు, ఎప్పుడు కాలము కాదు, ఎన్నటన్నిటికీ కాదు. ఇట్ ఈస్ బట్ ఫర్ సమ్ టైమ్, కొద్ది కాలం మాత్రమే. బైబిల్లో చూడండి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా నున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మాను అచ్చటిని తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చెయ్యగా. చూడండి, ఇక్కడ అంటే ఈ భాగం నేను టచ్ చేసి దాటేస్తూ ఉంటున్నాను. ప్రవీణ వాళ్ళారా, ఎలీషా ప్రవచన యొక్క పరిచర్యలో ఏమైంది? వారికి ఉండేటువంటి స్థలం ఇరుకైంది, అక్కడ వారు ఉండలేరు, క్లోజ్ అయింది. ఏమి క్లోజ్ అయిందండి? ఎక్స్పాన్షన్ క్లోజ్ అయింది. అంటే విస్తరణ అనేటువంటిది అక్కడ ఆగిపోయింది. అంటే శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది, స్థలం సరిపోవడం లేదు. మరి ఆ స్థలాలు ఎక్స్పాండ్ చేద్దాము అంటే కుదరడం లేదు. దేనికి తలుపు మూయబడింది? విస్తరణకు తలుపు మూయబడింది. అదొక పరిచర్యలో కావచ్చు, ఒక వ్యక్తిగత జీవితంలో కావచ్చు. బైబిల్లో గమనిస్తే దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఇశ్రాయేలీయులను సిరియా దేశపు సైన్యం బెన్హదదు యొక్క నాయకత్వంలో వచ్చి బైబిల్లో మనం చూస్తే అంత కఠినముగా ముట్టడి వేశారు. ముట్టడి అంటే అన్ని ప్రక్కల చుట్టుకున్నారు, ఒక్కచోట కూడా ఇంక తెరవబడిన తలుపు లేదు, అన్ని ప్రక్కల చుట్టబడ్డారు. ఏ విధంగా ఉంది? గాడిద తల 80 రూపాయలు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు.
అంత కఠినముగా ముట్టడి వేయబడింది. ఎంతకాలం? అంత కఠినంగా ముట్టడి వేయబడింది. ఇంకెంతకాలం? బైబిల్లో చూస్తే తర్వాత అధ్యాయంలో ఆ కఠినమైన ముట్టడి ఓపెన్ అయిపోయింది. నీ ఎదుట మూయబడిన తలుపు ఎంతకాలం ఉంటుంది? బైబిల్ అందుకే యెహోషువ 6:1 చూసాం. ఆ కాలమున యెరికో పట్టణ ప్రాకారపు ద్వారం గట్టిగా మూయబడింది. అది ఆ కాలమే, అంతకాలము కాదు. హల్లెలూయా. ఒకవేళ ఈ సందేశాన్ని వింటున్న నీ జీవితంలో ఇంకెంతకాలం ఈ తలుపు మూయబడ్డం, ఇంకెంత కాలం ఈ తలుపు ఇంత గట్టిగా బిగించుకోవడం, నథింగ్ టు వరీ. బైబిల్లో ఆ కేసెస్ అన్నీ కూడా చాప్టర్ క్లోజ్ అయినవేయండి. అంటే ఎక్కువ కాలం ఉండలేదు. బైబిల్లో చూడండి, యోనా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. యోనా 2:6. నేను మరన్నిటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. యోనా ఏమనుకున్నాడంటే, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాయి అనుకున్నాడు. ఎప్పుడు ఒక ప్రవక్త కూడా ఆ మాట అనుకున్నాడండి. అందుకే చాలా సందర్భాల్లో బిలీవర్స్ అనుకుంటారు, వన్స్ ఫర్ ఆల్, ఎప్పటికీ తలుపు మూయబడింది, ఎప్పటికీ తలుపు మూయబడిపోయింది, ఇంకెప్పుడు కూడా ఓపెన్ కాదు. అయితే దేవా, కూపంలో నుండి నువ్వు నన్ను పైకి రప్పించిన. నేనేమో అలా అనుకున్నా. అయితే ఎంతకాలం? ప్రబల వాళ్ళ 3 రోజులు యోనా ఆ యొక్క సముద్ర గర్భములో పర్వతముల పునాదులలో ఉండినాడండి. అయితే ఆ టైం దాటగా ఆ గొప్ప మత్స్యం అతన్ని కక్కివేసింది. ప్రియమైన వారులారా, మన జీవితంలో గడియలు వేయబడే సమయం ఉంది, ఎప్పుడు కాదు. తలుపులు మూయబడిన సమయం ఉంది, ఎల్లప్పుడూ కాదు. గట్టిగా బిగించుకునేటువంటి సమయం ఉంది, అయితే ఎప్పుడు కాదు. కీర్తనల గ్రంథం 88వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన 88:1. నా నిలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునుగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. చూడండి, ఇక్కడ కోరహు కుమారులు కీర్తన రాసింది, పాడింది ఇంకొక భక్తుడు. మీరు ఒక ఇంట్రొడక్షన్ చూసినట్లయితే, అయితే ఈ కోరహు కుమారులు అంటున్నారు, ఇంత భక్తిపరులు, ఇంత ఆధ్యాత్మిక అనుభవాలు కలిగిన వారు వెలుపలికి రావల్ల వీలు కాకుండా నేను బంధించబడ్డాను, ఎప్పటికీ నేను వెలుపలికి రాలేను, ఆ విధంగా నేను బంధించబడ్డాను అంటున్నారు. డీపర్ ఎక్స్పీరియన్సెస్ ఉండే బిడ్డలలో కూడా, లోతైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు ఉండేటువంటి బిడ్డలలో కూడా ఇక్కడికి ఆగిపోయింది, అభివృద్ధి ఇక్కడికి ఆగిపోయింది, నా జీవితం ఇక్కడికి ఆగిపోయింది, నా యొక్క ఆశీర్వాదం ఇక్కడికి ఆగిపోయింది. ప్రబల వాళ్ళారా, ఆశీర్వాదపు తలుపులు గట్టిగా మూయబడి ఉన్నాయి. ఇదంతా మనం అనుకుంటుంటామండి. అయితే బైబిల్లో చూడండి, దేవుడు ఏమనుకుంటాడో చూద్దాం. నా తలుపులు మూయబడ్డాయని నీవనుకుంటుంటే దేవుడు ఏమంటున్నాడో పైన ఆలోచన చేద్దామా ఒకసారి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, దయచేసి 1వ వచనాన్ని ముందు చదువుకుందాం, ఆ పిదప 5వ వచనాన్ని చదువుకుందాం. ఆ కాలమున ఇశ్రాయేల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గను. 6:5లో ఏమని రాయబడింది? ఆ పట్టణ ప్రాకారము కూలును అంటున్నాడు. ఇశ్రాయేలీయుల ఎదుట ఏముంది? పట్టణ ప్రాకారము తలుపు ఉంది. ఈ తలుపు ఎలా తెరవబడుతుంది అని వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. దేవుడు ఏమైనా ఆలోచన చేస్తున్నారు చెప్పంటారా? తలుపు కాదు, చుట్టూ ఉండే ప్రాకారాన్ని కూల్చబోతున్నాను అంటున్నాడు. చూడండి, దేవునికి మనకు ఉండే భేదం. మనిషి ఏమనుకుంటాడు? అమ్మో, ఈ పట్టణ ప్రాకారం గట్టిగా మూయబడింది, ఈ విశాలమైన తలుపు ఎలా తెరుచుకోవాలి, ఎలా తెరుచుకుంటుంది? మన మనసులో తలుపు ఉంటే దేవుని మనసులో ప్రాకారమే ఉంది. పట్టణం యొక్క ప్రాకారం, కాంపౌండ్ వాల్ మొత్తము కూల్చబోతున్నాడని దేవుని ప్లాన్ చేస్తున్నాడు. తలుపు ఎలా తెరవబడుతుందని నీవు ఆందోళన చెందుతున్నావు. అసలు దేవుని ప్లాన్ ఎట్లుంది? తలుపే కాదు, ప్రాకారం. హల్లెలూయా. అందుకే కదా కీర్తనకారుడు అంటాడు, దేవా, నా ఎడల నీకున్న తలంపుల విస్తారములు
వాటిని వివరించి చెప్పాలంటే అవి లెక్కకు మించి ఉన్నాయి. నీ విషయమై దేవుని ఆలోచన విధానం పూర్తిగా వేరే అండి. చూడండి, మళ్ళీ యెహోషువ 6:1 ఇంతవరకు చదువుకున్నాం. ఆ పట్టణ ప్రాకారం గట్టిగా మూయబడిందంట. ఇశ్రాయేలీలు ఏమనుకుంటారండి, దేవా ఈ పట్టణ ప్రాకారమును తెరుచుకోలేము, ఏదో ఒక సమయంలో పైనుంచి ప్రాకారం మీద నుంచి మా మీద రాళ్ళేస్తారు, యెరికో సైనికులు చచ్చిపోతాం, ముందుకు వెళ్ళమన్నాం, మీ మాటను బట్టి ముందుకు వచ్చాం, వెనక్కి పోలేము, వెనక్కి పోతే మీతో తంట, ముందుకు వస్తే వీళ్ళు మమ్మల్ని చంపుతారు, ఏం చేయాలి అని భయపడాలనా? బైబిల్ చెప్తుంది వీళ్ళు కాదంట భయపడవలసింది, లోపల ఉండే వాళ్ళు భయపడుతున్నారంట. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ చాలా సందర్భాల్లో నా జీవితం ఏమైపోతుందో, నా భవిష్యత్ ఏమైపోతుందో, నా గతి ఏమైపోతుందో, నన్ను చూసుకునే వారు ఎవరు ఉండరేమో మనం భయపడుతుంటాం. అయితే శత్రువులు, ముఖ్యంగా సాతాను, వాడి భయం ఏంటి చెప్పమంటారా? వీళ్ళు దీవించబడతారే, వీరు యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకుంటారే, వాగ్దానాన్ని వీళ్ళు స్వతంత్రించుకుంటారే, ఇదిగో ఈ ఆశీర్వాదాన్ని వీళ్ళు పొందబోతున్నారే, ఎక్కడ పొందుతారో, అమ్మో ఈ తలుపు తెరవబడబోతా ఉంది. సాతాను భయం. సాతాను భయపడినప్పుడే నీ ఎదుట తలుపులు మూయబడతాయి. ఎందుకు యెరికో పట్టణ ద్వారా మూయబడింది చెప్పమంటారా? ఎక్కడ ఇశ్రాయేలీలు వచ్చి వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారో అని వాడి భయం. ఎవరి భయం? సాతాను యొక్క భయం. అది తెలియక సాతాను భయపడుతూ నీ ఎదుట తలుపు గట్టిగా మూసాడు. నీకు ఆ సంగతి తెలియక నీవు భయపడుతుంటావు. గట్టిగా మూయబడిన ప్రతి తలుపు ఏం చెప్తుంది చెప్పమంటారా? నీవెక్కడ ఆశీర్వాదాన్ని పొందుతావో అని సాతాను భయపడి ఆ తలుపును మూసేస్తా ఉన్నాడు. నీవెక్కడ దీవెన పొందుతావో అని భయపడి సాతాను ఆ తలుపును మూసేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మూయబడిన ప్రతి తలుపు సాతాను గుండెలో ఉండే భయాన్ని తెలుపుతుంది. మూయబడిన ప్రతి తలుపు సాతాను వణుకుతున్నాడు. ఇదిగో నీవు ఆశీర్వాదాన్ని పొందబోతున్నావు. నీవనుకుంటుంటావు, దేవా 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చాం, 40 సంవత్సరాల అరణ్య యాత్ర, 40 సంవత్సరాల విశ్వాస యాత్ర, చిట్ట చివరికి గట్టిగా మూయబడిన తలుప నా ఎదుట. ఇంత ప్రయాణం, ఇంత విశ్వాస యాత్ర యొక్క చివరిన టు సీ ఇంత భయంకరంగా మూయబడిన తలుప ఏడవాలనా, నవ్వాలనా? బైబిల్లో చూస్తే యెహోషువ ఒకరోజు కన్నులెత్తి చూడగా దూసిన ఖడ్గం చేత పట్టుకొని కనిపించాడు. ఎందుకు కన్నులెత్తి చూశాడు? ఒంటరిగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎలా 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 ఈ సమస్య నుంచి బయటపడ్డాం? జస్ట్ 1 minute. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, బైబిల్లో గమనిస్తే ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తాం. ఆదికాండము 20:17. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఈ భాగంలో చూడండి, రాజు చేసినటువంటి పొరపాటు. అబీమెలెకు అనేటువంటి రాజు అబ్రహాము యొక్క భార్యను తీసుకెళ్తే, ప్రవీణ వాళ్ళారా, దేవుడు ఏం చేయాలా? ఆ యొక్క అబీమెలెకును మొత్తాలి. కాదంట, అబీమెలెకు, అతని భార్య, అతని దాసీలను. రాజు దగ్గర ఎంతమంది దాసీలు ఉంటారో, ఎన్ని వందల మంది దాసీలు ఉంటారో, అందరికీ ప్రాబ్లమే. ఇశ్రాయేలీలు అనుకుంటున్నారు ఆ తలుపు తెరవబడితే ఎంత బాగుంటుంది. దేవుడు అంటాడు, తలుపే కాదు, తలుపును బిగించిందే ఆ గోడను కూడా కూల్చేస్తారు. ఆ గోడ ఎంత పెద్దది? యెరికో పట్టణం అంత పెద్దది. చుట్టుకొలత ఎంత ఉందో అంత పెద్దది. దేవుడు అంటాడు, ఆ మొత్తం గోడను కూల్చేస్తాను నేను. ఎందుకు? ఆ గోడనే కదా తలుపు నిలిపింది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూస్తే దేవుడు అంటున్నాడు, అబీమెలెకు నిన్ను మొత్తుతాను, రెండవదిగా నీ భార్య, మూడవదిగా నీ దాసీలను. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. చూడండి, ఆదికాండం 20వ అధ్యాయం దయచేసి చూస్తాం, 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలను చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఒకసారి ఆలోచన చేయండి.
ఇప్పుడు ఏం జరిగింది? అబ్రహాము భార్యను గెరారు రాజైన అబీమెలెకు తీసుకెళ్ళాడు. ముందు 12వ అధ్యాయంలో తీసుకెళ్ళడం వేరండి. ఈ 20వ అధ్యాయానికి అబ్రహాముకు పిల్లలుగానే వయస్సు పోయింది. మరొక ప్రక్క చూస్తే భార్య పోయింది. ఎందుకు వేరొక రాజు తీసుకెళ్ళాడు. అబ్రహాము, ఏంటి నీ పరిస్థితి? నా జీవితంలో భార్యను తిరిగి పొందుతాను అనేటువంటి నమ్మకం లేదు, ఆ తలుపు మూయబడింది. పిల్లలు కలుగుతారు అనే నమ్మకం లేదు, ఆ తలుపు మూయబడింది. ఇప్పుడు ఉండే వయస్సు ఎంత? దాదాపు 100 సంవత్సరాలు సమీపిస్తూ ఉంది. ఈ వయస్సులో పిల్లలు ఎక్కడ కలుగుతారని నేను అనుకుంటే భార్యనే రాజు తీసుకెళ్ళాడు. తలుపులు మొత్తము మూయబడ్డాయి. తలుపులు మొత్తం మూయబడ్డాయి. అబ్రహాము ఏమనుకోవాలండి? ఇంకా ఏమైనా తెరవబడిన తలుపు ఉందా? నా జీవితంలో ఇప్పుడు 99, 100 టచ్ అవుతా ఉన్న వయస్సు, ఇంకా ఏమైనా తెరవబడిన తలుపు ఉంటుందా? అబ్రహాం అనుకుంటుంటే ఇక్కడ ఏమి మూయబడలేదండి, అక్కడ మూయబడింది మొత్తం. ఆ సంగతి అబ్రహాముకు తెలియదు. చూడండి, ఆదికాండం 20వ అధ్యాయం 18వ వచనం చూస్తాం. ఏలయనగా అబ్రహాము భార్య అయిన షారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. చాలు. ఎక్కడ మూయబడిందండి? ఎక్కడ మూయబడింది? అబ్రహాము దగ్గర మూయబడిందా, లేకపోతే అబీమెలెకు దగ్గర మూయబడిందా? అబ్రహాం అనుకుంటాడు, నా జీవితంలో మొత్తం తలుపులు మూయబడ్డాయి. ఇతడు అనుకోవాల్సిందే. అయితే అక్కడ దేవుడు మూసాడు. ఎక్కడ? అబీమెలెకు ఇంటిలో. రిమెంబర్, నీ జీవితంలో తలుపులు మూయబడ్డాయి అని నువ్వు అనుకుంటున్నావా? అది మూయబడిన తలుపు కాదు, తెరవబడిన తలుపు. హల్లెలూయా. వేరాజ్ ఎక్కడైతే తలుపులు తెరవబడి ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు, అది తెరవబడిన తలుపు కాదు, అది మూయబడిందంట. బైబిల్లో చూస్తే దేవుడు ప్రతి గర్భమును మూసివేశాడు. అక్కడ మూయబడింది, ఇక్కడ తెరవబడింది. అబ్రాహాము అనుకుంటున్నాడు ఇక్కడ మూయబడింది అనుకుంటున్నాడు, తన భార్యను చేర్చుకున్నట్టుగా అక్కడ తెరవబడింది అనుకుంటున్నాడు. మన ఆలోచన విధానమే మన శత్రువు అని నేను చెప్తుంటున్నాను. మన ఆలోచన విధానమే మన శత్రువు. ప్రేమైన వాళ్ళారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సరే అండి, ఎరికో పట్టణ ద్వారం ఏమైందంట? గట్టిగా మూయబడింది. లోపలికి ఎవరు వచ్చేదానికి వీల్లేదు. చూద్దామా? మళ్ళీ కావాలంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడినో వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ప్రైజ్ ది లార్డ్. ఎరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడాను. ఏమని రాయబడింది? గట్టిగా మూసివేయబడాను. ఈ ప్రక్కలో ఉండేటువంటి ఆ యొక్క మోయాబు మైదానం, గిల్గాలు ప్రాంతంలో ఉండేటువంటి లక్షలాది మంది ఇశ్రాయేలీలు ఏమనుకోవాలి? ఎలా లోపలికి వెళ్ళగలం? ఎలా ఈ పట్టణ ప్రాకారాన్ని అధిగమించగలం? ఎలా ఈ తలుపు తెరవగలం? ఈ విధంగా అనుకుంటుంటే దేవుడు ఏమంటున్నాడో చూద్దామా? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తాం. యెహోషువ 6:2. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. అందరూ ఆమేన్ అంటారా? ఆమేన్. దేవుని ప్రియబిడ్డలారా, ఎలా నేను పొందగలను అంటే, ఎలా ఈ పట్టణ ద్వారం తెరుచుకుంటుంది అంటే, దేవుడు అసలు దాని గురించి చెప్పడంలా, ఇదిగో యెహోషువ చూడుము. ఒకసారి నా ప్రక్క చూడు. మళ్ళీ చదువుదామా? 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆమేన్. చూడు యెహోషువ. ఏం చూడాలి? ఎరికో పట్టణాన్ని చూడొద్దు, ఎరికో ప్రాకారాన్ని చూడొద్దు, ఆ ఎత్తైన ప్రాకారం, బలమైన వెడల్పైన ప్రాకారం చూడవద్దు. ఆ భయంకరంగా బిగించుకొని పోయిందే తలుపు, అది కాదు యెహోషువ. ఇలా చూడు. చూడు యెహోషువ, నన్ను చూస్తే ఒక వాగ్దానం, నన్ను చూస్తే ఒక తలుపు తెరవబడుతుంది. ఏమన్నాడు దేవుడు? యెహోషువ చూడుము, ఏమన్నాడు? ఈ పట్టణమును, ఎరికో రాజును, దాని శూరులను, దాని పట్టణమును నీకు అప్పగించుచున్నాను. ఆమేన్. మై గాడ్, మనము ఎలా తెరవబడుతుంది అని మనం ఆలోచన చేస్తాం.
దేవుడు ఏం చేస్తున్నాడు? అది తెరవబడిన తలుపులాగా చూశాడు, కూలిపోయిన ప్రాకారంగా చూశాడు, ఇశ్రాయేలీయులు ఎక్కిపోవడం చూశాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో యెహోషువ పట్టణమును నీకు అప్పగించుచున్నాను, యెరికోను, దాని రాజును, దాని శూరులను, యెరికో అంటే దాని పట్టణాన్ని నీకు అప్పగించుచున్నాను. హల్లెలూయా. వాగ్దానము వైపు చూస్తే పట్టణంలోకి ఎక్కి వెళ్ళబోతున్నాం. అలా కాకుండా ఆ యొక్క గోడ వైపే చూస్తే, ఆ ప్రాకారం వైపు చూస్తే ఇదెక్కడ కూలుతుంది అంటారు. ఆ యొక్క తలుపును చూస్తే ఇంత భయంకరమైన తలుపు ఎలా తెరవబడుతుంది అంటారు. ప్రవీణ వాళ్ళారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఎదుట మూయబడిన తలుపు సాతాను గుండెలో ఉండే భయాన్ని చూపిస్తూ ఉంది. అందుకే తలుపు మూసుకుంటా ఉంది. నీవనుకుంటున్నావు, అయ్యో దేవా, ప్రార్థన చేసే కొద్దీ నాకు ఆశీర్వాదపు తలుపులు మూయబడుతున్నాయి. అదిగో ఆ యెరికో తలుపు మూయబడినట్లుగా, గట్టిగా మూయబడినట్లుగా. ద మోర్ ఐ ప్రే, ద మోర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్రాబ్లం ఐ సీ. మొదటి రోజు ఇశ్రాయేలీయులు తిరిగారు. యెరికో పట్టణం అందరూ వచ్చి వన్ డే ఆ చుట్టూ తిరిగిన తర్వాత వచ్చి ఆ గోడ ప్రక్క చూసింటారు. ఏమైనా ఒక్క ఇటుకైనా, ఒక్క రాయి అయినా కొంచెమేమైనా లూజ్ అయిందా, కొంచెమేమైనా గచ్చుపడిందా, ఊడిపడిందా, లేదా పట్టణ ప్రాకారం మాత్రమే కాదు, ఆ తలుపు ఏమైనా కొంచెం అలా షేక్ అయిందా, కొంచెం ఏమైనా క్రాక్స్, చిలికలు వచ్చిందా. ఒక రోజంతా తిరిగాను. వచ్చి చూస్తే గోడ గోడలాగానే ఉంది, తలుపు తలుపులాగానే ఉంది. చూసి సరే ఇంకా 6 రోజులు ఉంది కదా అనుకుంటారండి. రెండవ రోజు ఉదయాన్నే బయలుదేరుతారు. రెండవ రోజు బయలుదేరితే రెండవ రోజు పట్టణం అంతా చుట్టుకున్నారు. కాళ్ళు ఒకవేళ వస్తున్నాయి. ఇక అందరూ విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి ఆ గోడ వైపు చూస్తే ఏమైనా కొంచెం ఏమైనా బలహీనమైందా? ఏమీ లేదు. సరే, 3వ రోజు, 4వ రోజు దేవుని బిడ్డల ప్రార్థన జీవితం కూడా అట్లాగే ఉంటుంది కదా. ఇదిగో ప్రభా, ఈరోజు ప్రార్థన చేశారు, ఏమైనా జవాబు ఉందా? తొంగి చూస్తే ఏమీ ఉండదండి కొన్నిసార్లు. రెండవ రోజు నేను ప్రార్థన చేశాను, చూస్తే ఏమైనా జవాబు ఉందా? యాజ్ ఇట్ ఈస్. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడలాగే ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడలాగే ఉంటుంది. 3వ రోజు, 4వ రోజు, 6వ రోజు, దేవా ఏమైనా యెహోషువ పొరపాటు చేశాడేమో. ఆ రోజు యొర్దాను నదిని నువ్వు చీల్చావే, ఒక్క రోజులో యొర్దాను నది చీలింది ప్రభువా. ఇదేంటి 6 రోజులు తిరుగుతున్నాం, 6 రోజు ఒక్క ప్రయాణంతో నది 2 భాగాలు అయిపోయింది. లేదా అక్కడ నుండి పారేటువంటి పై నుండి ఆదామనపురం దగ్గర ఆ యొక్క యొర్దాను నది నిలబడిపోయింది, ఒక్క ప్రయాణం. ఇదేంటి ప్రభు 6 రోజులు తిరుగుతున్నాం, మాట్లాడకూడదు, సైలెంట్గా తిరుగుతుండాలి, ఏంటి ప్రభు ఇది అనుకుంటే ఏమీ ఉండదండి. 7వ రోజు వచ్చింది ప్రవీణ వాళ్ళ. 7వ రోజు 7 సార్లు తిరగాలి. ఏమి న్యూమరికల్స్ అండి ఇవి, ఏంటి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం? ప్రవీణ వాళ్ళ ఒక రోజు ఒకసారి, 7వ రోజు 7 సార్లు. ప్రవీణ వాళ్ళారా సరే పొద్దున్న లేచారు. 7వ రోజు మొదటిసారి, 2వసారి, 3వసారి, 4వసారి. ప్రవీణ వాళ్ళారా 6వసారి అట్లాగే ఉంది. అయితే 7వసారి, ఎప్పుడు 7వసారి జరిగిందో దేవునికి స్తోత్రాలు కలుగునుగాక, పట్టణ ప్రాకారము కూలెను. ఏం జరిగిందంట? ఆ యెరికో పట్టణము చుట్టూ ఉండేటువంటి ఒక పెద్ద కాంపౌండ్ వాల్ ఒక్కసారి కుప్పగూలిపోయింది. ప్రవీణ వాళ్ళ తలుపు ఎవరు తీస్తారు అనుకుంటే ప్రాకారాన్ని కూల్చేశాడండి దేవుడు. హల్లెలూయా. ఈ పట్టణపు ప్రాకారపు తలుపు ఎవరు తీస్తారు? ఈ 2 రెక్కలు ఉన్నాయి, ఈ తలుపుకు ఎవరు వెళ్ళి ఆ రెక్కలు తీస్తారు అనుకుంటే తలుపు కాదు, బలమైన ప్రాకారాన్ని కూల్చాడు దేవుడు. నీ ఎదుట మూయబడిన తలుపే కాదు, ఆ యొక్క వాకిలిని పట్టిందే, బిగిచి పట్టిందే, ఆ గోడతో సహా సమస్య కూలుతుందండి. హల్లెలూయా. ఆ ప్రాకారమే కూలిపోతుంది. ప్రవీణ వాళ్ళారా, విశ్వసించువాడు కలవరపడాడు, విశ్వసించువాడు కలవరపడాడు. నీ ఎదుట మూయబడిన తలుపు సాతాను యొక్క భయాన్ని చూపిస్తూ ఉంది. నీవు మూయబడిన తలుపును చూడవద్దు, ఆ ప్రక్క అసలు మూయబడింది తలుపు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా?
త్వరలోనే దేవుడు ఆత్మ ద్వారా మీ జీవితాల్లో ఈ గొప్ప కార్యాలను చూపించబోతున్నాడు. ఈ విధంగా ఎల్జఫాన్ బి, ప్రైజ్ ద లార్డ్ పాస్టర్, యు ప్రేయిడ్ ఫర్ మై బ్రదర్ ఎబెనెజర్ రిగార్డింగ్ కరోనా, నౌ హీ ఈస్ టోటలీ హీల్డ్. ఓ, విజయవాడ నుంచి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఎల్జఫాన్ బి, విజయవాడ నుంచి వారి తమ్ముడు బ్రదర్ అంటున్నారు ఎబెనెజర్. నిన్నటి దినం ప్రార్థించాం కరోనా వ్యాధి నిమిత్తమై. ఈరోజు ప్రైజ్ ద లార్డ్ నెగటివ్ రిపోర్ట్ వచ్చేసింది. చప్పట్లు కొడదామా అందరం? హల్లెలూయా. దేవుడు డిశ్చార్జ్ చేయబోతున్నాడు అని అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని తెలుపండి. కళ్ళు మూసుకుందామా? ప్రేమగల జీవము గల తండ్రి, స్తుతి మీకే, మహిమ మీకే, ఆరాధన మీకే, కృతజ్ఞతాస్తుతి ఆరాధన మీకు తెలుపుతున్నాం ప్రభువా. రాజులకు రాజు స్తోత్రం, ప్రభులకు ప్రభుడవు మీకు స్తోత్రం. మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. మహిమగల యేసు నామాన్ని బట్టి స్తోత్రం. మీ ఆత్మ దిగి వస్తుండగా వందన తండ్రి. పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ ఆవరించినట్లుగా అనుగ్రహించండి. జీవాత్మ దిగునట్లుగా అనుగ్రహించండి. కొంతమంది పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అని అడుగుతున్నారు. తండ్రి స్తోత్రం. మీ ఆత్మ దిగి వచ్చునుగాక, మీ ఆత్మ దిగి వచ్చునుగాక. యేసు నామమున ప్రభువా దైవాత్మను పంపమని అడుగుతుంటున్నాను ప్రభువా. శక్తిగల ఆత్మను పంపండి నాయన. ఎవరు ఆత్మ అభిషేకము పొందలేదు వారి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినట్లుగా చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. కొంతమంది నేత్రాలు మూయబడి ఉన్నాయండి. వారు దేవుని బిడ్డలే, ఆత్మచేత నింపబడిన వారే. అయితే దేవుని ఆశీర్వాదాలు చూడలేకుండా వారి యొక్క విశ్వాస నేత్రాలు మూయబడ్డాయి. హైలీ అనాయింటెడ్ అండి వారు. ఆత్మచేత గొప్పగా నింపబడ్డారు. గొప్పగా వెలుగు వారి చుట్టూ ఆవరించడం చూస్తున్నారు. ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు దేవుడు మీ నేత్రాలు తెరుస్తుంటున్నాడు. దేవుని ఆశీర్వాదాలను మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. లెట్ ద మిరకల్ హ్యాపెన్ ఇన్ జీసస్ నేమ్. ఎలీషా ప్రార్థనకు జవాబుగా సేవకుని నేత్రాలు తెరిచిన యేసు నామమందు వారి నేత్రాలు తెరవబడును గాక. నౌ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. డైజెస్టివ్ డిజార్డర్ ఉండే దేవుని బిడ్డలు ఉన్నారు. తండ్రి స్వస్థపరచండి, తండ్రి స్వస్థపరచండి, ప్రభువా స్వస్థపరచండి. మీ నామమందు స్వస్థపరచండి ప్రభువా. మహిమ మీకే చెల్లిస్తుంటున్నారు తండ్రి. మీకే ఘనత, మీకే ప్రభావాలు చెల్లిస్తున్నాం. కళ్ళల్లో శుక్లములు, శరీరములో సిస్ట్, ఫైబ్రాయిడ్, క్యాన్సర్, పిసిఓడి, ఇంకా మూయబడిన గర్భాలు తండ్రి మీ దగ్గర ఉంచుతున్న యేసు నామమున అద్భుతాలు జరుగునుగాక, అద్భుతములు జరుగునుగాక. స్తుతులు మీకు తెలుపుతూ కానుకలు పంపిస్తున్న మీ బిడ్డలను దీవించి వారి కొరతలు తీర్చండి. ఎవరైతే సేవ అవసరతలు చూస్తున్నారో దేవా వారి అవసరతల్లో మీ మహిమను కనపరచమని యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.